చాలా ప్రాముఖ్యమైన సమయము. దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ఆలకించాల్సిన సమయం. సో ఇది చాలా చాలా విలువైన సమయంగా మనం అందరం కూడా గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దైవ సేవకులు మన మధ్యలోకి రావటం జరిగింది. ప్రత్యేకంగా మన యొక్క సంస్థకి సంబంధించి సెక్రటరీగా వారు సేవల్ని పరిచర్యని చేయటం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 టర్మ్స్ నుంచి పరిచర్యను చేస్తూ వస్తున్నారు. సో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి వారిని కోరినప్పుడు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి దేవుని సన్నిధిలో రావటం మనకి ఎంతో సంతోషకరము, దీవెనకరము. దైవ సేవకులు రవి అన్న గారు వస్తుండగా అందరం కూడా చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధిలో ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సంఘము ప్రారంభించినప్పుడు వచ్చాను. అప్పుడు నేనే వాక్యం చెప్పాను. మరి సీనియర్ దైవ సేవకులు రెవరెండ్ శాంతికుమార్ గారు ప్రారంభించారు. మరి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు మీ పాస్టర్ గారి ద్వారా. మరలా ఈ యొక్క 4వ యానివర్సరీ 5వ సంవత్సరంలోకి వెళ్ళబోయేటువంటి సమయంలో మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క దివ్యమైన వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందరూ బట్టి దేవునికి స్తుతులు. మరి మీరు పెట్టినట్లు ఎక్స్పాన్షన్ చాలా జరిగింది కదా. దేవుడు మిమ్మల్ని విస్తరించాడు. ఎందుకంటే మన దేవుడు విస్తరించే దేవుడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. మన దేవుడు మనల్ని అక్కడే ఉంచేటువంటి దేవుడు కాదు, మనల్ని విస్తరింపజేసేటువంటి దేవుడు. అందరి బట్టి దేవునికి స్తుతులు. మరి మా సీనియర్ సేవకులు నాకన్నా పెద్దవారు, వయసులో పెద్దవారు, ఆత్మీయతలు పెద్దవారు, అనుభవంలో పెద్దవారు రెవరెండ్ శాంతికుమార్ గారిని బట్టి దేవునికి వందనాలు. మరి మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి సేవకులు, వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారిని బట్టి. అలాగే వారి అన్నయ్య డేవిడ్ గారిని బట్టి దేవునికి స్తుతులు. ఆ తర్వాత మరి జషీర్ కూడా వచ్చాడు, తన బట్టి దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా డానియల్ పాస్టర్ గారు వయసులో చిన్నవాడైనా కానీ పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాడు. రెండవది ఏంటంటే హీఈస్ ఫోకస్డ్. ఆయనకి వేరే అవకాశాలు ఉన్నా కానీ నాతో ఒకసారి ఏం చెప్పారంటే, అన్న నా ఫోకస్ అంతా సంఘమే, నేనైతే సంఘం విడిచిపెట్టి తిరుగుతూ ఉంటా. నేను ఆయా ప్రాంతాలకు అది దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను. మా పాస్టర్ గారు చూసుకుంటారు. మరి తను చెప్పింది నాకు నచ్చింది ఏంటంటే, నా యొక్క ఫోకస్ నా సంఘం, దేవుడు నాకు ఇచ్చిన మంద, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబం. మరి ఇందాక కూడా మీరు సాక్ష్యాలు చెబుతూ ఆ యొక్క సేవకుని ద్వారా మీరు ఎలాగూ ఆత్మీయంగా బలపరచబడ్డారు, ఎలాగూ నడిపించబడుతున్నారు అనేటువంటి చక్కటి విషయాలు పంచుకున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరెక్కువగా మీ కాపరిని మిమ్మును దీవించాలన్నది మా ప్రార్థన, ఆకాంక్ష. నమ్ముతున్నారా దేవుడు దీవిస్తాడని? రైట్. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. నాట్ ఓన్లీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఆయన మనల్ని దీవించేవాడే కాదు, మనల్ని విస్తరింపజేసేటువంటి వాడు అనే వాక్యము సెలవిస్తుంది. మరి ఈ సమయంలో మా యొక్క సంఘం తరపున, మా కుటుంబం తరపున ఈ యొక్క సంఘానికి, కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే సహవాస పక్షము కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకున్న సమయము కొద్దిగా ఉంది కాబట్టి త్వరగా అపోస్తుల కార్యగ్రంథము, shall we turn our Bibles to Acts of the Apostles chapter 10 verse 11. అపోస్తుల కార్యగ్రంథము. నాకు తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్పడం కొంచెం కష్టమే, అయినా ప్రయత్నం చేస్తా. చెప్తే తెలుగులో చెప్తే, లేకపోతే ఇంగ్లీషు, రెండు కష్టం. కానీ ఐ విల్ ట్రై టు స్విచ్. ఓకే, చదవండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మా ప్రభుడవు, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క దేవా, ఈ యొక్క సంఘముని బట్టి నీకే వందనాలు. లైట్ హౌస్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘాన్ని బట్టి నీకు స్తుతులు. నిజముగా ఈ ప్రాంతంలో నాయన అనేక మందిని వెలిగించేటువంటి సంఘముగా మీరు నిలబెట్టారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతకాలం ఈ 4 సంవత్సరాలు
మీరు యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, దేవానికి స్తోత్రం, యెహోవా నిస్సిగా ఉండి మీరు నడిపించిన దేవానికి స్తుతులు. ఈ నూతన సంవత్సరంలో వారు ప్రవేశించబోతుండగా పరిశుద్ధాత్ముడా యేసు నామములో దేవా ఈ యొక్క సంఘము ఆశీర్వదించబడునుగాక. యేసు నామములో ఈ సంఘము యొక్క దేవానికి స్తోత్రములు నాయన దిక్కులు విశాలపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. దేవా వాక్యం అందిస్తుండగా దేవా మమ్మందరినీ మీరు దీవించండి. వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు హెచ్చవలసినది, వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయములో దేవుడు ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాడు. ఏంటి ఆ నూతనమైన కార్యము? మనం దేవుని యొక్క వాక్యములో తెలుసుకుందాం. 9వ అధ్యాయం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యముల గ్రంథము. పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగి వచ్చిన తర్వాత సంఘము ఏ విధముగా సంఘం ఏ విధముగా ఏర్పడ్డది, ఆ తర్వాత సంఘము ఎలాగ విస్తరించబడది అనే విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లేఖనములో వైద్యుడైనటువంటి లూకా ద్వారా మనకు చక్కటి ఒక క్రమమైనటువంటి అకౌంట్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. 9వ అధ్యాయానికి వచ్చేంత వరకు సువార్త యూదయ సమరయ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అయితే 10వ అధ్యాయంలో దేవుడు ఒక గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ మిరకిల్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అ డోర్స్ ఫర్ సంథింగ్ వెరీ న్యూ అండ్ డ్రమాటిక్. దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ఇక్కడ చేయబోతున్నాడు. ఏంటదంటే అంతవరకు అన్యజనులకు సువార్త అందలేదు, అంతవరకు అన్యజనుల యొద్దకు సువార్త వెళ్ళలేదు. కేవలము ఆ యొక్క సువార్త యెరూషలేము సంఘములోను యూదయ ప్రాంతములోను మహా అయితే ఈ సమరయ ప్రాంతానికి మాత్రమే వెళ్ళింది. అయితే 10వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. మరి 8వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎప్పుడు మనము సువార్త తీసుకొని వెళతాము, ఎప్పుడైతే సంఘానికి హింస వచ్చింది, హింస వచ్చినప్పుడు వారందరూ కూడా చెదిరిపోయి వారిలో ఒక్కడు ఎవరంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చేశాడు? ఫిలిప్పు. ఆయన ఏం చేశాడంటే సువార్తను సమరయ పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. సమరయ పట్టణానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ తర్వాత దేవుడు మరొక చోటకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని రక్షించాడు, నపుంసకుని రక్షించాడు. రక్షించడం వలన ఏమైందంటే సువార్త మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా బలవంతుడు, చాలా గట్టికుడు కదా. క్రింద పడిపోయామన్నాడు తెలుసా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నామంటే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవెవడవి కదా. చింత తెచ్చిన పులుపు చావలేనికి రైట్. కింద పడ్డాగా నీవెవడు? ఎందుకంటే ఈయన ధనవంతుడు, జ్ఞానవంతుడు, ఆగర్భ శ్రీమంతుడు, ఈయనకి కొదవేమీ లేదు. అయితే ప్రభువా నీవెవడు అంటున్నప్పుడు ఆ వ్యక్తిని దర్శించడానికి దేవుడే దిగి వచ్చాడు. దానితో ఏమైంది తెలుసా? ఆసియా ఖండమునకు సువార్త వెళ్ళబోతుంది అనేటువంటి సంకేతము పంపబడింది. ఇక 10వ అధ్యాయానికి మనం వచ్చాం. 10వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరు కొర్నేలి. ఆ యొక్క వ్యక్తిని గురించి అలాగే సువార్త ఏ విధముగా విస్తరిస్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. ఇదని నాకున్నటువంటి కొద్ది సమయంలో 5 విషయాలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యములోంచి మీతో మాట్లాడి కోరుచున్నాను. మన దేవుడు మనల్ని విస్తరింపచేసే దేవుడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడుతున్నారు. యు ఆర్ కాల్డ్ టు బి ద హెయిర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం మనం చూసినట్లయితే పేతురుకు ఒక దర్శనం వచ్చింది. అప్పటి వరకు పేతురు కూడా చాలాసార్లు సంఘములో మనం ఉంటాము, కానీ మనము సంకుచితమైనటువంటి ఆలోచనతో ఉంటాం. We are very narrow-minded in our thinking that the gospel is only exclusively for us. మనకు మాత్రమే అనుకుంటాం. ఈయనేమనుకున్నా తెలుసా? సువార్త యూదుల నుండి కేవలము యూదులకు మాత్రమే అనుకుంటున్నాడు.
యూదులకు మాత్రమే ఇంకెవరికి వెళ్ళడానికి వీలు లేదు అనుకుంటున్నాడు. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దర్శనం ఇచ్చాడు. అయ్యగారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు దర్శనం వచ్చింది. దర్శనంలో ఏమొచ్చింది చెప్పండి? ఏం కనపడది? దుప్పటి వచ్చింది. దుప్పట్లో ఏమున్నాయి? చతుష్పాద జంతువులు, 4-footed creatures. దేవుడు ఏమన్నా తెలుసా? తినమంటున్నాడు. తినమంటే ఈయనేమంటున్నాడు? ఏంటి ప్రభా నిషిద్ధమైన తినమంటావు నన్ను? నేను పరిశుద్ధమైన వాడిని, నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను యూదుడను. చూడండి, దేవుడు కొన్నిసార్లు ఏదన్నా మన జీవితాల్లో అద్భుతం చేస్తున్నప్పుడు మనం ఇంకా వెనకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడేమో ఇదిగో పాత నిబంధన దాటాడు, స్వార్థలు దాటేశాడు, అపోస్తుల కార్యం వరకు వస్తే ఈయన మాత్రం ఇంకా లేవి కాండంలో ఉంటాడు. నేను తిన్న ప్రభు అంటున్నాడు కదా, నేను తిన్న ప్రభు, ఇది నాకు కాదు, ఇది నిషిద్ధమైనది అని చెప్పినప్పుడు 4 సార్లు వచ్చింది, వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు దర్శనాలు వచ్చిన తర్వాత వాటిని స్థిరపరుస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. మొట్టమొదటిగా గమనించండి, దేవుడు వ్యక్తిగతంగా మనందరినీ కూడా విస్తరింపజేసేటువంటి వాడు. ఆ వ్యక్తి ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కొర్నేలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమనుంది? కొర్నేలి ఎవరు చెప్పండి? కొర్నేలి ఎవరంటే మొట్టమొదటి అన్య క్రైస్తవుడు, ద ఫస్ట్ జెంటైల్ క్రిస్టియన్. అంతవరకు అన్యులు ఎవరు రక్షించబడాలి. అన్యులు అంటే ఎవరు చెప్పండి? అన్యులు అంటే మనమే. యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడు. యూదుడు అంటే అర్థం ఏంటంటే, యూదుడంటే దేవునికి ముఖము చూపువాడని అర్థం. అన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవుడికి వెన్ను చూపువాడని అర్థం. అంటే అర్థం ఏంటి? జాగ్రత్త గమనిస్తే మనందరం కూడా రక్షణ మన ఎద్దుకు రాకమునుపు మనందరం కూడా దేవునికి వెన్ను చూపేవారముగా, దేవునికి ముఖము చూపించకుండా, దేవుని ఎద్దుకు వెళ్ళడానికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నటువంటి మనలను ఇప్పుడేమైందంటే దేవుడు దర్శించాలని కోరుతున్నాడు. అయితే దర్శించడానికి పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే పేతురు అంటాడు, నేను వెళ్ళను ప్రభు అంటాడు. మనం కూడా కొన్నిసార్లు ఏదో అంటాం కదా, దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడినా కానీ మన పంతమే నెగ్గాలి. నువ్వు దేవుడు మాట్లాడితే లోబడితే దీవించబడతావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క సేవకుడు మీ సేవకుడి నుంచి వాక్యము చెప్తున్నప్పుడు అది నీ హృదయానికి తట్టినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడలేదనుకోండి, నువ్వు నీ మీదకి శాపం తెచ్చుకుని వాడవుతావు. కానీ లోబడి విధేయత చూపించినట్లయితే ఆశీర్వాదం వస్తుంది. తర్వాత లోబడ్డాడు. అయితే పేతురు మీరు గమనించండి, పేతురు అన్యుడైనప్పటికి కూడా పేతురులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇంకొకటి కొర్నేలి, క్షమించండి, కొర్నేలి ఎవరు చెప్పండి? కొర్నేలి అధికారి, శతాధిపతి, 100 మంది మీద అధికారి. ఇదిగో రోమీయులు ఏంటి తెలుసా? రోమీయులు దేవుని నమ్మేటువంటి వారు కాదు. రాజు వారికి దైవాంశ సంబుద్ధుడు, రాజే వారికి కనపడేటువంటి దేవుడు. మరి అలాంటి యొక్క కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మంచి కార్యాలు చేస్తున్నాడు. మంచి కార్యాలు చేయటానికి కేవలం క్రైస్తవులమే కావాల్సిన పని లేదు, అన్యులైనా అన్యులు కూడా చేస్తారు. అయితే మరి ఇక్కడ కొర్నేలిని దేని గురించి మనం మాట్లాడుకున్నాం తెలుసా? కొర్నేలి యొద్దకు ఏమొచ్చింది తెలుసా? అన్యుడైనటువంటి కొర్నేలికి రక్షణ అనేటువంటి వరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే కొర్నేలి గురించి మనం ఎందుకు చదువుతాం? కొర్నేలి గురించి బైబిల్ ఎందుకు రాస్తాడు? మొట్టమొదటిగా దేవుడు రక్షణ అనేటువంటి వరాన్ని కొర్నేలికి విస్తరింపజేశాడు. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనములో 3:4 పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు చెప్పండి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ఏమి లేకుండా దేవా నువ్వు నాతో మాట్లాడమంటాలా? నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు దేవుని మందిరానికి కూడా వచ్చి దేవుని వాక్యం వినకుండా ఏదో నువ్వు చేసినట్లయితే యూ డోంట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యుడైనప్పటికి కూడా, దేవుని ఎరగని వాడైనప్పటికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు అతనిని దర్శించి ఏమన్నాడు చూడండి, ఆ తేటగా కనపడను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు. మీరేం చేస్తారు చెప్పండి? మీ దేవదూత వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే మీరేం చేస్తారు? ఎగిరి గంతేస్తాం కదా.
ఎగిరి గంతేస్తాం. ఇదిగో చూడండి, కొర్నేలి వ్యక్తిగతంగా రక్షణ అనేటువంటి వరము దేవుడు మొట్టమొదటిగా అన్యుడైనటువంటి ఇదిగో ఈ కొర్నేలికి దేవుడు విస్తరింపజేస్తున్నాడు. ఈ కొర్నేలి యొద్దకు రక్షణ వరాన్ని తీసుకొస్తున్నాడు వ్యక్తిగతంగా. జాగ్రత్త గమనించిన ప్రియమైన పిల్లరా, మనందరము కూడా చీకట్లో ఉన్నప్పుడు, మనందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనందరం దేవుని యొక్క వాక్యం మన ఎదుకు వచ్చి మనందరిని రక్షణలోకి నడిపించింది. ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వరము బహుమానం ఏదంటే అది రక్షణే. నీవు రక్షణ లేకుండా ఎన్ని నీకున్నా కానీ అవన్నీ వ్యర్థమే. ఎందుకు తెలుసా? రక్షణ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది రక్షణ? నీ నిత్యత్వపు గమ్యాన్ని మార్చివేస్తుంది. ఇట్ విల్ చేంజ్ యువర్ ఎటర్నల్ డెస్టినీ. సాల్వేషన్ విల్ చేంజ్ యువర్ ఎటర్నల్ డెస్టినీ. ఈ లోకంలో నీకు ఎన్నున్నా కానీ ఏమీ అవదు, కానీ నువ్వు రక్షించబడ్డావంటే నిత్యత్వానికి నువ్వు మార్చబడ్డావు అని అర్థం. మరి ఇదిగో ఈ కొర్నేలికి దేవుడు అట్టి అవకాశం ఇచ్చాడు. దేవుడు కొర్నేలి యొద్దకు వచ్చాడు, తనను దీవించాడు. దీవించడమే కాకుండా అతనికి కలిగినటువంటి గొప్ప వరం ఏంటంటే అతడు మొట్టమొదటి క్రైస్తవుడిగా సంఘ చరిత్రలో దేవుని యొక్క వాక్యములో అతడు లిఖించబడ్డట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. అది కొర్నేలిని దేవుడు విస్తరించిన విధానం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక తర్వాత ముందుకు రండి. అదే 10వ అధ్యాయము 24వ వచనములో, మరునాడు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను వారి కొరకు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. రెండవది ఏంటంట? ఆయనకి వ్యక్తిగతంగా ఆయన పొందుకోవటమే కాదు, దిస్ బ్లెస్సింగ్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఎక్స్పాండెడ్ టు హిస్ కిండ్రెన్. అతని బంధువులకి, స్నేహితులకి కదా. ఆయనకు ఒక్కడికే కాదు. చాలాసార్లు మనం అన్ని విషయాల్లో స్వార్థంగా ఉంటాము, రక్షణ విషయంలో కూడా స్వార్థంగా ఉంటాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కొర్నేలి ఎంత గొప్పడంటే ఆయన కేవలము తన వరకు మాత్రమే నేను రక్షించబడితే చాలనుకోవట్లా. అతని కాదు, అతని కుటుంబం అంతా, అతని కుటుంబమే కాదు అతని బంధువులంతా కూడా రక్షింపబడాలని పేతురు రాబోతుంటే వారందరిని కూడా పిలిచి వారందరినీ కూడా సమకూర్చి ఏం చేశాడంటే, ఇదిగో పేతురు రాబోతున్నాడు, మనము దేవుని యొక్క రక్షణ కార్యాన్ని పొందుకోబోతున్నామని వారందరూ కూడా ఆహ్వానించాడు. రెండవదిగా దిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ టు హిస్ రిలేటివ్స్. ఇక జాగ్రత్తగా గమనించండి. మనము అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలికి ఏం పని? నేను రక్షించబడితే చాలు కదా అనుకోవచ్చు కదా. చాలాసార్లు మనం అదే అనుకుంటూ ఉంటాం. మరి ఇదిగో ఈ దినమున ఇంతమంది కూర్చున్నారు, వచ్చే సంవత్సరము ఈ సంఘం ఇంకా విస్తరించబడాలి, కిటకిటలాడాలి, అనేక మంది రావాలంటే నీ బంధువులు కూడా యొక్క రక్షణ వెళ్ళాలి. దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడేది ఏంటంటే ఈ సంవత్సరంలో నీ బంధువులకు కూడా రక్షణ ఆశీర్వాదాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నారు కదా. చాలామంది భార్యలు రక్షించబడి భర్తలు రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా ఊర్లో ఒక ఆమె ఉండేది, మా చిన్నప్పుడు పాపం అనేటువంటి ఆమె ఉండేది. ఆమెకి ప్రార్థన అంటే, ఆరాధన అంటే చాలా ఇష్టం. అయితే భర్త రక్షించబడలా. భర్తకు తెలియకుండా భర్తకు పనికి పోయినప్పుడు ఏదో ఒక విధంగా ఏం చేసేవాడంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్రార్థనకు వచ్చేది. ప్రార్థనకు వస్తే ఎలాగో ఎవరో చెప్పేవాళ్ళు, గెట్టిన వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ స్త్రీని బయటికి పిలిచి కొట్టుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడు. అయితే ఆమె పట్టుబడవల తర్వాత ఏమేం తెలుసా? తన ప్రార్థన ఫలితంగా తన కుమారుడు రక్షించబడ్డాడు. ఈ రోజున తన కుమారుడు సేవకుడు కదా. రక్షణ కేవలము మనకు మాత్రమే కాదు, మన కుటుంబంలో. ఇదిగో కొర్నేలి ఎంత చక్కటి మాట. నేను ఇక్కడ కూర్చొని చదువుతున్నప్పుడు ఏమని తెలుసా? మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ఒక్కడే, నాట్ ఓన్లీ హిస్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ హిస్ రిలేటివ్స్ బట్ ఆల్సో హిస్ ఫ్రెండ్స్. ఈ స్వార్థను ఏం చేస్తున్నానంటే కేవలము కుటుంబానికి తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తన స్నేహితులను కూడా పిలిచాడు. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మన స్నేహితులను పిలవాలి. ప్రత్యేకమైన సందర్భాలు, మీ బర్త్డేలు కానివ్వండి, మీ మ్యారేజ్ డేలు కానివ్వండి, ఏమన్నా జరిగినాయి అనుకోండి, అప్పుడు పిలిచినప్పుడు వారు వచ్చినప్పుడు మిగతా సందర్భాల్లో రారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వారిని పట్టుకుంటాడు.
కదా. నా మాటల్లో గొప్పతనం లేదు, దేవుని యొక్క మాటల్లో గొప్పతనం ఉంది. దేవుని యొక్క మాటలు కార్యము చేస్తాయి, దేవుని యొక్క మాటలు బలపరుస్తాయి. తన దాసుని ద్వారా దేవుడు అందించేటువంటి మాటలు అనేక మందిని ఆకర్షిస్తే చూడండి, ఈయనేం చేస్తాయంటే అదంతా తెలిసి వారందరినీ పిలిచాడు. పిలిచినప్పుడు ఏమైందో చూడండి. మరి పిలవటం ఒక ఎత్తు, పిలిచిన తర్వాత అదే అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమనుంది? 47వ వచనం, అందుకు పేతురు వారందరూ కూర్చున్నాడు. పేతురు వారందరికీ స్వార్థ ప్రకటించాడు, దేవుని యొక్క వాక్యం అందించాడు. అందించిన తర్వాత ఏమైంది చూడండి, అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించును. తరువాత కొన్ని దినములు తమ ఎద్దుమని వారు అతనిని వేడుకొని. అక్కడ పైన చూసినట్లయితే వీరందరూ ఎవరు చెప్పండి? సున్నతి పొందిన వారిలో 45 వచ్చి పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము క్రొమ్మరించబట్ట చూచి విభ్రాంతి నొందిరి. పిలిచాడు కదా, ఏం చేశాడు? కొన్నేళ్ళు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళకి మారు మనసు నీటి బాప్తిసం అనుభవం లేదు, కానీ కొన్నేది పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఒకేసారి పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. హల్లెలూయా. కార్యము చేసేవాడు దేవుడు. నీ వంతు నువ్వేం చేయాలంటే నిజంగా నీ కుటుంబం యొక్క, నీ స్నేహితుల యొక్క రక్షణ భారము బాధ్యత నీ మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి సందర్భాలలో వారిని ఏం చేయాలి? ప్రభు యొద్దకి ఆహ్వానించాలి. దేవుని యొక్క మీటింగులకి, స్వార్థ మీటింగులకి నువ్వు చేయగలిగింది అదే. స్వార్థ దేవుని యొక్క సేవకుడు తెలియజేస్తాడు. అలాగే మనం ఉన్నప్పుడు అన్ని ఆత్మలు రక్షించబడతాయి. పౌలు ఒక మాట అంటాడు. ఏం మాట తెలుసా? ఏమంటాడు చెప్పండి? అయ్యో చెప్పండి, నేను 1.5 కళ్ళు ముగించేస్తా. అయ్యో స్వార్థ ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఓ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్. ఎప్పుడన్నా మీరు అయ్యో శ్రమ అనుకున్నారు చెప్పండి? ఎప్పుడు అనుకుంటాం? ఈరోజు మీ పాస్టర్ గారు అంత అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీకు భోజనం పెట్టకుండా పంపితే అయ్యో నాకు శ్రమ అనుకుంటారు కదా. స్వార్థ ప్రకటించకపోతే శ్రమ అంటారు. అసలు పౌలు మాటలు ఎంత భావగర్భితమైనవి, ఎంత లోతైనవి తెలుసా? ఇంకొక చోట ఏమంటాడు తెలుసా? నేను యూదులకును గ్రీసు దేశస్తులకును ఏడు తెలుసా, నేను రుణస్థుడిని అంటాడు. రుణస్థుడు అంటే అర్థం ఏంటి? రుణం అంటే మనకు గుర్తొచ్చేది మనం ఇచ్చిన బాకీ తీర్చాలనే గుర్తొచ్చింది మనకి కదా. ఆర్థిక పరమైన రుణం గురించే మనకు గుర్తొచ్చింది. ఎంతమందికి అప్పులు ఉన్నాయి కదా చాలామందికి. దేవుని కృపను బట్టి నాకైతే అప్పు లేదు. మంచిది, అప్పు లేని వారు మీరు ధన్యులు. అయితే ఒక విషయంలో అప్పు ఉన్నారు మీరు చాలామందికి. స్వార్థ విషయంలో అప్పు లేరా చెప్పండి? ఈ సంవత్సరం మీరు ఒక తీర్మానం చేసుకోండి, కనీసం ప్రభా 3 స్వార్థ చెప్తాను. స్వార్థ విషయంలో మీరు అప్పున్నారు ఉన్నారా లేదు చెప్పండి? మీ స్నేహితులు ఎంతమందికి మీరు స్వార్థ చెప్పలేదు ఇంతవరకు? మీ బంధువులకి ఎంతమంది మీరు స్వార్థ చెప్పలేదు? వారికి మనము చెప్పాలి. పౌలు ఎంత అద్భుతమైన మాట. కనుక ఇక్కడ కొర్నేలి పేరు రాయబట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక్కడే నాకు రక్షణ వచ్చింది, దేవుని యొక్క నన్ను దర్శించింది, అది చాలా అనుకోలా. నన్ను దర్శించడమే కాదు, నా కుటుంబాన్ని దర్శించాలి, నా యొక్క బంధువులను దర్శించాలి, నా స్నేహితులను దర్శించాలి. కాబట్టి పౌలు ఎప్పే పట్టణం నుండి వచ్చేలోపు ఇదిగో వీరందరినీ కూడా నేను సమకూర్చి వారందరినీ కూర్చోబెడతాను. మరి కూర్చోబెట్టడం నా యొక్క పని, మిగతా కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పెట్టాడు. వాళ్ళు నీటి బాప్తిసం పొందకముందే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు కదా. తర్వాత నీటి బాప్తిసం కూడా తీసుకున్నారు. 2 వరాలు పొందుకున్నారు. మన దేవుడు ఏంటని చెప్పండి? అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. కనుక రెండవదిగా ఈ యొక్క వరము కుటుంబానికి, బంధుమిత్రులకి. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వరము ఎవరికి విస్తరించబడది? దిస్ బ్లెస్సింగ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ద చర్చ్. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇది ఒకటి వ్యక్తి కొర్నేలీకి, రెండవదిగా కొర్నేలి కుటుంబానికి, మూడవదిగా సంఘమునకు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 13వ అధ్యాయంలోకి వస్తాం. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయంలోకి మనం వస్తాం. ఈ 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యగ్రంథంలో 3 ప్రాముఖ్యమైన సంఘాలు ఉన్నాయి. వినండి, వింటున్నారా? హల్లెలూయా. సంఘం అంటే ఎవరు చెప్పండి? ఎవరు? మనమే. సంఘం అంటే 4 గోడలు కాదు, 4 గోడల మందిరం అంటారు కదా.
మందిరం అంటారు. కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడ్డ మనమే సంఘం కదా. అయితే అంతియోక్యలో ఒక సంఘం ఉంది. అపోస్తుల కార్యగ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన సంఘాలు ఉన్నాయి. యెరూషలేము సంఘం ఏం సంఘము? అది తల్లి సంఘం, మదర్ చర్చ్. ఇది రెండవది, ఇది నా తర్వాత చెప్తా. ఇంకొకటి ఉంది ఎఫెస్ సంఘం, అది మోడల్ చర్చ్. అయితే ఇదేంటంటే ఇది మిషనరీ సంఘము. యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఏ కొదువ లేదు. ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, రైట్, స్వార్థ ప్రకటించుట యందును వారు ఎడతెక్క ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. మరి దేవుడు అలాంటప్పుడు ఈ సంఘాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? వై డిడ్ గాడ్ చూస్ ది చర్చ్? The church at Jerusalem is already doing what is expected of them. Then why did God go for this one? దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి. కారణం ఏంటి తెలుసా? ఏంటంటే యెరూషలేము సంఘంలో అన్నీ ఉండే కానీ మిషనరీ లేరు, బయటికి వెళ్ళినటువంటి వారు లేరు. అప్పటి వరకు ఆ యొక్క యెరూషలేము సంఘంలో వారి మాత్రమే ఉంటున్నారు. కానీ అంతియోక్య సంఘము, మిషనరీ సంఘము, వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథంలో 4 సార్లు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. వాటిల్లో ఒక పర్యాయం ఇది. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు మనతో మాట్లాడతారు చెప్పండి? ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. దేవుని మందిరంలో లేకుండా ప్రభువా నాతో మాట్లాడు అంటే మాట్లాడు. ఇక్కడేంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చంట ఏమన్నాడు తెలుసా? పౌలును బర్నబాను ఏం చేయమన్నాడు? నా కొరకు ప్రత్యేకపరచండి. ఎందుకంటే యెరూషలేము, ఇజ్రాయేలు దేశం అంతా కూడా సువార్త ప్రకటించబడ్డది. 10వ అధ్యాయంలో కొర్నేలిని నేను రక్షించి అన్యులకు సువార్త ప్రకటించాను. అయితే 13వ అధ్యాయంలో ఏం చేయబోతున్నాను తెలుసా? ఇదిగో పౌలు, బర్నబా అనేటువంటి 2 మిషనరీలను లేవనెత్తి నేను స్వార్థ తీసుకుని వెళ్ళబోతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా అంతకుముందు యెరూషలేము సంఘం నుంచి ఎవరు వెళ్ళాల, రైట్? మీ సంఘం నుంచి వెళ్ళాలనుకుంటారు లేదా? ఇప్పటికే ఈ సంవత్సరం పంపినట్టున్నాడు విజయ్, కార్తీక్, ఇంకెవరు? వీళ్ళిద్దరేనా? రైట్. సంఘము కేవలము మన కొరకు మాత్రమే కాదు, సంఘము నుంచి సేవకులు బయటికి రావాలి, సేవకులు లేవనెత్తబడాలి. ఇదిగో ఇక్కడ పౌలు, బర్నబాని దేవుడు ఏం చేస్తాడంటే వీరు నా పరిచర్య కొరకు ప్రత్యేకపరచమని చెప్పినప్పుడు వీరిద్దరు వెళ్ళారు. వీరిద్దరు వెళ్ళి గలతియా అనేటువంటి ప్రాంతానికి వీరు వెళ్ళి అప్పటికేంటి తెలుసా? దున్నని బీడు భూములు, స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడలేదో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వీరిద్దరూ కూడా పెర్గమ, పంపూలియా, లుస్త్రా, ఇకోనియా అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసి తెలుసా? మొత్తం అంతా స్వార్థ ప్రకటించారు. ఆసియాఖండం మొత్తం, గలతీ అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రాన్స్ అంటారు, ఆ ప్రాంతం అంతా కూడా ఏం చేశారు తెలుసా? స్వార్థ ప్రకటించి సంఘాలు కట్టారు. ఆటంకాలు రాలేదా? వచ్చినాయి. కొన్నిసార్లు సంఘాలలో సేవకులకి ఆటంకాలు వస్తుంటే కొంతమంది జారిపోతూ ఉంటారు. జాగ్రత్త గమనించండి. సంఘంలోకి వచ్చేటువంటి వారు కొంతమంది జారిపోతూ ఉంటారు. వారి గురించి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మధ్యలో ఈ యొక్క స్వార్థ పరిచర్య ప్రారంభంలో పౌలు, బర్నబా, తర్వాత జాన్ మార్క్ అనేటువంటి 3 బయలుదేరారు. అయితే పంపూలియా, పెర్గ అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క జాన్ మార్క్ కుర్రాడు ఎండకు తట్టుకోలేక ఏం చేశాడంటే, అయ్యా నేను స్వార్థ చేయలేను, మీరు వెళ్ళండి అని వెనక్కి వచ్చేసాడు. కానీ కొన్నిసార్లు మనం సేవకులుగా లేకపోతే విశ్వాసులుగా మనం బాధపడుతుండే, అయ్యో కొంతమంది వెళ్ళిపోతున్నారని. కానీ కొన్ని కారణాలు, వారు మంచి కారణాలతో వెళితే మంచిదే, కానీ ఏదో ఆయాసం పెట్టుకొని సేవకుల మీద ఆయాసం పెట్టుకొని సేవకుల మీద ఫిర్యాదు చేసి వారు వెళ్ళారనుకోండి, అటు వారిని వెళ్ళనివ్వండి. వారికి బదులు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంతకన్నా శ్రేష్టమైన వారిని, నాణ్యమైన వారిని సంఘంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేక ప్రాంతాలలో సంఘాలు కట్టారు. ఎంత జాగ్రత్తగా గమనించండి. స్వార్థ పరిచర్య త్యాగపూరితమైంది. ఒక చోట లుస్త్రా అనేటువంటి ప్రాంతంలోకి పౌలు వెళ్ళిన తర్వాత ఆయన రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొడితే ఈ చచ్చిపోయాడని పడేస్తే దేవుడు కార్యం చేశాడు, చక్కగా దులుపుకున్నాడు, వెళ్ళిపోయి మళ్ళీ స్వార్థ ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కూడా అనేక పట్టణాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ఇదిగో
అది ఏ సంఘము? యెరూషలేము సంఘములో సాధ్యం కాల. యెరూషలేము సంఘము వారి మట్టుకు వారు, మాకు బాగుంది, మా సంఘములో ఆదాయం వస్తుంది, మా సంఘములో విశ్వాసులు ఉన్నారు, మా సంఘములో ఆరాధన బాగుంది అని దాంతో తృప్తి పొందారు యెరూషలేము వారు. మేము ప్రతి వారం రొట్టె విరుస్తున్నాము, తర్వాత ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి, ఇవన్నీ జరుగుతున్న తృప్తి పొందారు. కానీ బయటికి వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆలోచన, ఆకాంక్ష వారికి లేదు. అయితే అందుకనే చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుడు పౌలు లాంటి గొప్ప సేవకులను తీసుకొచ్చాడు. వీరు వెళ్ళి ఏం చేస్తా సంఘాలు స్థాపించారు. హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్త తీసుకొచ్చిన వాళ్ళు ఆంగ్లేయులు కాదు. చాలామంది ఆంగ్లేయులు అనుకుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు కాదు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా కదా, అపోస్తలుడైనటువంటి తోమా 52వ సంవత్సరంలో కొచ్చిన్ క్రాంగనూర్ అనేటువంటి ప్రాంతాలకి వచ్చి ఆయన స్వార్థ ప్రకటించాడు. మొట్టమొదటిగా రక్షించబడ్డవారు ఎవరంటే బ్రాహ్మణుడు. సూర్య నమస్కారం చేస్తున్నారు కదా. ఈయన వెళితే ఒక ఛాలెంజ్ విసిరితే, ఇదిగో మేము నీళ్ళు పైకి వేస్తున్నాము, ఆ నీళ్లు పైకి వేసేటువంటి నీళ్లు నీ దేవుడు పైన నిలబెడితే మేము నమ్ముకుంటామని చెప్తే ఈయన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. తోమా గారు అట్లా ఏసీలోపై అట్లా నిలబడి వెంటనే నమ్ముకున్నారు. 7 సంఘాలు కట్టాడు. కొచ్చిన్ క్రాంగనూర్ అనేటువంటి అనేక ప్రాంతాలకు తిరిగి ఆయన ఏం చేశాడు, సంఘాలు కట్టాడు. తర్వాత 72లో మైలాపూర్లో చంపబడ్డాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రియమైన బిడ్డలారా, మనము ఈ యొక్క సంఘము ఏమైంది తెలుసా, బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించింది. మేము కూడా ప్రతి సంవత్సరం నేను మా సంఘంతో ఉన్నటువంటి యవనస్తుల టీముని తీసుకుని వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను. మొన్న విజయవాడ మరివాడ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాం. ఎందుకంటే స్వార్థ ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. ఓకే, ఇక 4వదిగా జాగ్రత్త గమనించినట్లయితే, 4వదిగా ఈ యొక్క సువార్త ఎక్కడికి వెళ్ళింది చూడండి. మొట్టమొదటిగా ఎక్కడికి? ఈ యొక్క సువార్త వ్యక్తి వద్దకు వెళ్ళింది, విస్తరణ. 2వది సువార్త కుటుంబానికి వెళ్ళింది, విస్తరించింది. చూడండి, అంచులంచులుగా దేవుడు విస్తరింపజేస్తున్నాడు. 3వదిగా అది సంఘానికి వచ్చింది. ఇక 4వదిగా ఎక్కడికి వెళ్తుంది తెలుసా? 4వదిగా ఖండాలకు వెళుతుంది. ఇప్పుడు 2వ సువార్త ప్రయాణములో పౌలు 2వ సువార్త ప్రయాణం ప్రారంభించాడు. ఇదిగో చూడండి, మనము ఈ యొక్క ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆటంకాలు నిశ్చయంగా వస్తాయి. మీ పాస్టర్ని అడగండి, 4 సంవత్సరాలు ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి. ఆటంకాలు దేవుని యొక్క పరిచర్యకే వస్తాయి. ఆటంకాలు ఎప్పుడు ఆటంకాలు వస్తాయి చెప్పండి? మీరు ప్రార్థనకు బయలుదేరారంటేనే ఆటంకాలు వస్తాయి. మిగతా టైంలో ఆటంకాలు రావు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆటంకాలు రావు, వచ్చినా కానీ అధిగమిస్తాం. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలాసార్లు చిన్నపిల్లలాగా కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా ఆగిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు కదా. ఇక 4వదిగా ఏమైంది తెలుసా? దేవుని యొక్క సువార్త ఎక్కడికి వెళ్తుంది చూడండి. జాగ్రత్త గమనించినట్లయితే 6వ వచనం, 16వ అధ్యాయము 6వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథము. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచినందున. పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడా? ఇంకా నాకు 18 నిమిషాలు ఉంది. పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకి రెడ్ సిగ్నల్ కూడా వేస్తాడు. మనం దేనికి అలవాటుపడ్డాం చెప్పండి? గ్రీన్ సిగ్నల్కి అలవాటుపడ్డాం. వేసాడా లేదు చెప్పండి? దేవుడు రెడ్ సిగ్నల్ వేసాడు లేదు చెప్పండి? దావీదుకి వేసాడు రెడ్ సిగ్నల్. ఏంటి? నేను మందిరం కడతానంటే వద్దన్నాడు. అది మంచిదా చెడుదా? మంచిదే. ఇక్కడ కూడా మరలా ఆసియాకి వెళ్తానంటే దేవుడు అంటాడు వద్దంటాడు. అయితే రెడ్ సిగ్నల్ వేసిన ఉద్దేశం ఏంటంటే, దేవుడు జాగ్రత్త గమనించండి, ఒక ద్వారాన్ని మూసివేస్తే అంతకన్నా శ్రేష్టమైన ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇక్కడ వద్దన్నాడు. వద్దని ఏం చేస్తాడంటే, ఇదేంటి వద్దన్నాడు అన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు రాత్రి దర్శనం వచ్చింది. దర్శనము ఏమన్నా తెలుసా? మాసిదోనియా వేస్తూ అంటాడు, దేశస్తులు అంటాడు, అయ్యా మా దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించు. అంతియోకియా అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా ఆసియా ఖండం. ఇక ఇప్పుడు మాసిదోనియా ప్రాంతం ఏంటంటే ఐరోపా ఖండం. ఖండాలకి
దేవుడి సువార్తను విస్తరింపజేస్తున్నాడు. చూడండి, అంచెలంచెలుగా మనిషి నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సంఘములకు, సంఘము నుండి వేరొక ప్రాంతానికి, ప్రాంతం నుండి ఎక్కడికి తెలుసా ఖండాలకు దేవుడు విస్తరింపజేస్తున్నాడు. సువార్త తీసుకుని వెళుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, పౌలు స్థాపించిన ఇప్పుడు ఎక్కడికైతే దేవుడు వెళ్ళొద్దని చెప్పాడో, దేనికైతే దేవుడు రెడ్ సిగ్నల్ వేసాడు, రెడ్ సిగ్నల్ వేసి ఒకవేళ అటు వెళ్ళినట్లయితే ఈ సంఘాలు వచ్చే కాదు. రెడ్ సిగ్నల్ వేసినా కానీ చూడండి, ప్రార్థనకు జవాబు రాకపోయినా కానీ దేవుడు ఇచ్చేటువంటి దానితో మనం ముందుకు వెళితే ఏమవుతుందో తెలుసా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవ స్వార్థ ప్రయాణంలో పౌలు స్థాపించినటువంటి మాసిదోనియా సంఘాలు అన్ని సంఘాల కన్నా బలమైనవి, అన్ని సంఘాల కన్నా ఆత్మీయమైనవి. ఏ సంఘాలు చెప్పండి? మాసిదోనియా సంఘాలు అంటే ఫిలిప్పీ సంఘము, తెస్సలోనికే సంఘము, బెరయా సంఘము కదా, ఇవన్నీ మాసిదోనియా సంఘాలు. ఈ మాసిదోనియా సంఘాల గురించి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, 3వదిగా దేవుడు సువార్తను విస్తరింపజేస్తున్నాడు. ఎక్కడికి? ఖండాలకి. మనం చాలాసార్లు ఏమనుకుంటు తెలుసా, ప్రభా మా సంఘం ఈ పరిచర్య చాలు ప్రభా అనుకుంటూ ఉంటారు. అనుకుంటున్నారా? మీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేయాలని కోరుకున్నాం. మరి ఎందుకు పెట్టాడు నాకే తెలియదు మీ పాస్టర్ గారి టైటిల్, లేకపోతే ఎందుకు ఇది పెట్టుకున్నాడో తెలియదు. కానీ నేను కూడా ఆలోచించి ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ప్రసంగం నేను సిద్ధపడ్డా. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, టకటక రాసేదిగో విజయ్కి పెట్టా. దేవుడు విస్తరింపచేయాలని కోరుకుంటున్నాడు. ఖండాలకు స్వార్థ. కొంతమంది సేవకులు ఎప్పుడు కూడా నేను ఖండాలకు వెళ్తాను. యేసన్న గారు ఆయన చాలా ఒక మాటలో చెప్పాలంటే పామరుడు. ఆయన ఎప్పుడు కూడా దేశాలకు వెళ్ళి సంఘాలు స్థాపిస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? జాగ్రత్త వినండి, మన సామర్థ్యము కన్నా మన సమర్పణ దేవునికి అవసరం. హల్లెలూయా. రైట్, యువర్ కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ కాంపిటెన్స్. చాలాసార్లు వీ డిపెండ్ అపాన్ అవర్ కాంపిటెన్స్. నీకు ఏమీ లేకపోయినా దేవుని పని పట్ల సమర్పణ ఉంటే నిన్ను ఊహించని స్థలాలకు దేవుడు తీసుకెళ్తాడు. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఈ ఖండానికి వెళ్ళి ఏం చేస్తాడు? మొత్తము ఈ ప్రాంతాలకు సువార్త ప్రకటించాడు. బలమైన సంఘాలు ఏర్పడ్డాయి. ఒకసారి చదవండి త్వరగా 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదవండి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వినండి, ఈ 3 సంగతులు చెప్పి వివరించడానికి టైం లేదు. ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు, 3 లక్షణాలు చెప్పమ్మా. ఒకటి, హల్లెలూయా చెప్పాలి. మీరు శ్రమ పడుతున్నారు, సంతోషిస్తున్నారు. ఆ సంఘాల గురించి ఏమో తెలుసా? బహుగా శ్రమ పడినప్పుడు ఏం చేశారంట? అత్యధికముగా సంతోషం. మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పడం మీకు శ్రమే. సంతోషిస్తున్నారా? వాళ్ళకి అనేకమైన శ్రమలు వచ్చినాయి. శ్రమలలో బహుగా సంతోషించిన సంఘం అంట. రెండవది, నిరుపేదలైనను బహుదాతృత్వము కలిగించారంట. వాళ్ళు ఏమైనా ధనికులే చెప్పండి? ధనికులు కాదు. అక్కడ ఏమన్నా తెలిస్తే పౌలు ఏం చెప్తున్నా తెలిసి, మాసిదోనియా సంఘాల గురించి మాట్లాడుతూ వారు పేదలు కూడా అంటలా, నిరుపేదలైనను బహుదాతృత్వం కలిగి ఇచ్చారు. అంటే ఏం చేస్తారు? వారు శక్తికి మించి ఇచ్చారు. చదవండి అమ్మా. అదిగో సామర్థ్యము కొలదేగాక ఎక్కువగా ఇచ్చారు. తర్వాత ఏమంటాడు తెలుసా? ఇదిగాక మొదట ప్రభువునకును. హల్లెలూయా హల్లెలూయా. నా 3వ లక్షణం ఏంటి తెలుసా? ఒకటేమో శ్రమలో అత్యధికంగా సంతోషించారు. చెప్పండి. ఇంకా నిరుపేదలైనను దాతృత్వం కలిగించారు. 3వదిగా ప్రభువుకి అప్పగించుకున్నారంట. ఆ తర్వాత మాకును. చాలామంది ఏమంటారో తెలుసా? విశ్వాసులు, మేము దేవునికి అప్పగించుకుంటామండి, దేవుని సేవకులకైతే లోబడం. ఈ సంఘాల గురించి ఏమనుంది అక్కడ? వారు మొదట ప్రభువునకు అప్పగించుకున్నారు. మీ ఆత్మీయ నాయకుడు మీ సేవకుడు. అలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన వైఖరి ఉంటే దాన్ని మనం తీసివేసుకోవాలి.
అయితే అలాంటి మాసిదోనియా సంఘాలకి ఈయన ఐరోపా ఖండంలో కట్టాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఖండాలకు సువార్తను ఆయన విస్తరింపజేసి తీసుకుని వెళ్ళాడు. ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశంలో బ్లాంటైర్ అనేటువంటి గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుండి కూడా ఆ మిషనరీ గాథలు చదువుతూ పెంచాడంట. ఒళ్ళో కూర్చోబెట్టి చదువుతూ పెంచుతున్నప్పుడు పెద్ద అయిన తర్వాత ఆయనకి నేను కూడా మిషనరీకి వెళ్తానని చెప్పాడంట. వెళ్తానంటే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళాడు? తీసుకెళ్ళక ఆఫ్రికా ఖండం తీసుకెళ్ళాడు. ఆఫ్రికా ఖండం అంటే అర్థం ఏంటి? చీకటి ఖండం. ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. ఇట్స్ అ డార్క్ కాంటినెంట్. నోబడీ విల్ బీ బోల్డ్ ఇనఫ్ టు గో దేర్. అండ్ అప్పట్లో ఏంటంటే దేర్ ఆల్ హెడ్ హంటర్స్. తలలు తినేసేసి మనుషులు తినేటువంటి వారు క్యానిబల్స్. మరి అలాంటి ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు. కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. కొంతకాలం భార్య బిడ్డలు ఉండయ్యా, ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది, మేము ఉండలేము నాయన, మేము వెళ్ళిపోతామని స్కాట్లాండ్ వచ్చేసారు. 5 సంవత్సరాల తర్వాత హీ టుక్ అ ఫర్లో ఆఫ్టర్ 5 years అండ్ హీ కేమ్ బ్యాక్ టు స్కాట్లాండ్ దేశానికి తన భార్య పిల్లలను చూడటానికి వచ్చినప్పుడు భార్య దగ్గరికి వెళ్తుంటే దూరంగా నెట్టేసిందంట. ఈయన నా భర్త కాదని. ఎందుకంటే బాగా ఎండగా ఉండటం వల్ల శరీరం అంతా నల్ల కప్పేసేసింది. ఎక్కడో స్వార్థ ప్రకటిస్తుంటే సింహం వచ్చి కొడితే గూడు జారిపోయింది. తర్వాత పోల్చుకుంది. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళా తిరిగి వచ్చాడు. స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది పోకిరి కుర్రోళ్ళు ఏం చేస్తారంటే, ఆయన పెద్దవాడైన తర్వాత ఏం చేస్తారంటే ఆయన వేసుకున్నటువంటి మెడిసిన్ తీసేస్తే బాగా నొప్పులతో బాధపడుతున్నాడంట. అయినప్పటికీ మనసుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎవరో తెల్లాయన వచ్చారంట. తెల్లాయన వచ్చినటువంటి అడుగుల సబ్బడి వినపడిన తర్వాత ఆయన వైపు చూస్తే తెల్లాయన అన్నాడంట, ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్, నేను నీ దగ్గరికి వచ్చాను, వినండి, 2 విషయాలు చెప్తే జాగ్రత్తగా గమనించని చెప్పాడంటే. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ప్రపంచములో నేను అత్యంత కరుడుగట్టిన హేతువాదిని. హేతువాది అంటే దేవుడు లేడని నమ్మేవాడు. నన్ను మార్చడానికి ప్రయత్నం చేద్దని చెప్పాడంట. రెండవది, నీకోసం ఎవరు మందులు పంపించారంటే ముందు సంగతి ఏమో కానీ ముందు నాకు మందులు ఇవ్వని చెప్పి మందులు వేసుకొని మళ్ళా స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమని చెప్పాడు చెప్పండి? నన్ను మాత్రం మార్చదని. 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయిన తర్వాత ఈయన త్యాగము, ఈయన పరిచర్య, ఈయన కష్టము, ఈయన ప్రయాస అంతా చూసి ఏ వ్యక్తి అయితే నన్ను మార్చవద్దు అని చెప్పాడు, ఆ వ్యక్తి 4 నెలల తర్వాత ఆఫ్రికా గడ్డ మీద మోకరించి డేవిడ్ లివింగ్స్టన్ దేవుడే నిజమైన దేవుడని తన యొక్క జీవితాన్ని యేసుకి సమర్పించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రియమైన బిడ్డలారా, ఆఫ్రికా ఖండాన్ని, చీకటి ఖండాన్ని స్వార్థ కాంతులతో వెలిగించినటువంటి గొప్ప మిషనరీ ఎవరు తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్. మనకి ఎన్ని సమాధులు ఉంటాయి? చచ్చిపోయిన వాళ్ళకి మనకు కాదు. ఎన్ని సమాధులు ఉంటాయి? ఒక సమాధి ఉంటుంది. కానీ ఈయనకి 2 ఉన్నాయి. 2 సమాధులు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు అన్నారంటే చనిపోయిన తర్వాత తీసుకెళ్తుంటే, లేదు, ఈయన మా కొరకు తన ప్రాణాలు పెట్టారు, మా జీవితాలు వెలిగించాడు, చీకట్లో ఉన్న మా బ్రతుకులు వెలిగించాడు, కాబట్టి ఆయన ఎక్కడే బాధ పెట్టండి అంటే స్కాట్లాండ్ వాళ్ళు అన్నారంటే, లేదు, ఆయన మా దేశస్తుడు కాబట్టి మా దేశంలో పాతి పెట్టండి అంటే అప్పుడు ఏం చేసి తెలుసా? ఆయన గుండెకాయ తీసి ఆఫ్రికాలో బాతి పెట్టి స్కాట్లాండ్ శవాన్ని తీసుకెళ్ళారు. ఆఫ్రికా ఖండాన్ని ఏం చేశాడు? చీకటి ఖండాన్ని స్వార్థ కాంతులతో నింపినటువంటి వాడు. ఆయన ట్యాగ్ లైన్, మీకు ట్యాగ్ లైన్ ఉంది కదా, ఏంటి మీ ట్యాగ్ లైను? గైడింగ్. ఆయన ట్యాగ్ లైన్ ఏంటి తెలుసా? ఆయన సమాధి మీద రాసిన ఎపిటఫ్ ఏంటి తెలుసా? శిలాశాసనం ఏంటంటే, ఫియర్ గాడ్, వర్క్ హార్డ్. దేవునికి భయపడండి, కష్టపడి పనిచేయండి. ఫియర్ గాడ్, వర్క్ హార్డ్. అద్భుతమైన. ఇక చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. 1, ఈ యొక్క సువార్త కొర్నేలి అనే వ్యక్తికి విస్తరించబడ్డది, కొర్నేలి కుటుంబానికి విస్తరించబడ్డది, అంత్యోక్య సంఘానికి విస్తరించబడ్డది, తర్వాత ఖండాలకు విస్తరించబడ్డది. చివరిగా రోమాపత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము త్వరగా చదివి నేను ముగిస్తాను. 15వ అధ్యాయము 8వ వచనము 19వ వచనము. యెరూషలేము మొదలుకొని చుట్టుప్రట్లున్న ప్రదేశమునందు ఇల్లురికు
ప్రాంతం వరకు క్రీస్తు స్వార్థను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అంటే టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. యెరూషలేము నుంచి ఇల్లురికము అంటే అర్థం ఏంటంటే, మనం ఒకటి వాడతాం కదా మన భారతదేశాన్ని గురించి చెప్పడానికి, కాశ్మీరు నుండి కన్యాకుమారి అంటే అర్థం ఏంటి? భారతదేశం అంతా. ఇక్కడ యెరూషలేము నుండి ఇల్లురిము వరకు అంటే అర్థం ఏంటంటే, అప్పుడున్న ప్రపంచం మొత్తానికి కూడా సువార్త ప్రకటించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పౌలు చెప్పే మరొక చక్కటి మాట ఏంటంటే, నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండు నిమిత్తం అని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యానివర్సరీ సందర్భంగా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా ఈ సంవత్సరము దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. రెండవదిగా కుటుంబముగా నీ బంధువులుగా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. మూడవదిగా సంఘముగా నిన్ను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నాలుగవదిగా నీ ప్రాంతంలో మీ పరిచయను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నాలుగవదిగా బూదిగంతముల వరకు మిమ్ముని సువార్త కొరకు తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక విస్తరణ కొరకు మనం సిద్ధపడదాము. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఆజ్ఞలు లోబడుతూ మనం ముందుకు సాగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ సంఘమునకు సంఘ కాపరికి దయచేయను గాక. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. హల్లెలూయా. దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేయించిన దేవుని యొక్క వాక్యము అర్థమైందా అందరికీ? 5 విషయాలు, కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడినాం. ఏ థీమ్ మీద? విస్తరించబడటం అనే థీమ్ మీద. సో మన జీవితాల్లో విస్తరించబడటానికి ఇష్టపడాలి ఫస్ట్.